సినిమా రిలీజ్ అయ్యాక కాదు, ఇప్పుడు ఓటీటీ డీల్స్ తోనే సినిమా ప్రాఫిట్స్ రేంజ్ లెక్కలేస్తూ ఉన్నారు. అందుకే ఓటీటీలు కూడా పొటెన్షియల్ ఉన్న సినిమాకి 100 కోట్లు పెట్టడానికి పోటీ పడుతున్నాయి. మరి ప్రభాస్ సినిమాలతో పాటు ఓటీటీ సంస్థలు కొనడానికి పోటీ పడుతున్న సినిమాలేంటి? సినిమాలు రిలీజ్ అయ్యాకొచ్చే కలెక్షన్స్ కంటే రిలీజ్ కి ముందున్న బజ్ తో అవుతున్న ఓటీటీ డీల్స్ తోనే సినిమా రేంజ్ లెక్కేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ ని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్న ప్రభాస్ సినిమాలన్నీ ఓటీటీలకి మోస్ట్ ఫేవరెట్ అయిపోయాయి. దసరాకి రిలీజ్ అవుతున్న మరో సినిమా ఫౌజీకి కూడా అదే రేంజ్ లో డిమాండ్ ఉంది. నిజానికి అంతకంటే ఎక్కువే ఉంది. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ఫౌజీకి 150 నుంచి 200 కోట్ల మధ్యలో డీల్ సెట్ అయిందని సమాచారం. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే స్పిరిట్ కి సంబంధించి టాక్స్ స్టార్ట్ అయ్యాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటేనే రికార్డులకి కేర్ ఆఫ్. సినిమా రిలీజ్ అయ్యాకే కాదు, రిలీజ్ అవ్వక ముందు నుంచే ప్రతి డీల్ విషయంలో రికార్డులు సెట్ చేస్తారు రాజమౌళి. అలా ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే లేనటువంటి హైయెస్ట్ రేట్ కి వారణాసి డీల్ సెట్ అవుతుందని టాక్. నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న రాజమౌళి, మహేష్ బాబు వారణాసి మూవీ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఏకంగా 600 కోట్లకు పైగా డీల్ జరిగిందని తెలుస్తోంది.